హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ శాతవాహన చక్రవర్తి నాణాలు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని కలిగి ఉన్నాయి అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, శ్రీ శతకర్ణి. క్వశ్చన్ నంబర్ 2, శాతవాహనాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అంటారు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి మనకు శాతవాహనులు కుల నియమాలను కఠినంగా పాటించారు. స్టేట్మెంట్ బి వచ్చేసి సమాజంలో ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఒక సాధారణ లక్షణం. మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 బి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నంబర్ 3 వచ్చేసి మనకు కింది ప్రకటనలను పరిగణించండి అంటారు. ఏ బుద్ధ పాదములు ప్రసిద్ధ పూజా వస్తువులు. బి బైరాగు గుట్టల్లో 9 బుద్ధ విగ్రహాలు కనుగొన్నారు. సి నేలకొండపల్లి స్తూపం వరంగల్ జిల్లాలో ఉంది. డి శనిగారంలో బౌద్ధ స్తూపం కనుగొన్నారు. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ ఎంచుకోమంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు బి మాత్రమే. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి రెండు మాత్రమే సరైనవి. క్వశ్చన్ నంబర్ 4 చూడండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ అంటారు. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ఇది సరికాని జత. క్వశ్చన్ నంబర్ 5, కింది ప్రకటనలను పరిగణించమంటారు. ఏ వచ్చేసి శ్రీ పర్వత స్వామి విష్ణుకుండిలు కులదైవం. బి వచ్చేసి చిన్నమరూరులో కాలముఖ కేంద్రం వర్ధిల్లింది. సరైన సమాధానం ఏ మాత్రమే. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి మనకు వేములవాడ చాళుక్యకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దంతి దుర్గుని మొప్పు పొందాడని ప్రస్తావించారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, వినయాదిత్య యుద్ధమల్లుడు. క్వశ్చన్ నంబర్ 7, కింది ప్రకటనను పరిగణించమంటాడు. ఏ వచ్చేసి ముదిగొండ చాళుక్యులు కొరవిసీమలోని తూర్పు భాగాన్ని పాలించారు. బి కొరవిసీమ తూర్పు ప్రాంతాన్ని మచిలీపట్నం అని పిలిచేవారు. సి వచ్చేసి ముదిగొండ చాళుక్యులను రణమార్దుడు స్థాపించాడు. డి వచ్చేసి రణమార్దుడి కుమారుడు కుసుమయుద్ధుడు తూర్పు చాళుక్యులకు చెందిన 1వ అమ్మరాజుకు సమకాలికుడు. ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని మనకు ఎంచుకోమంటున్నాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, ఏ సి మాత్రమే సరైనవి. సి 1, ఏ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నంబర్ 8 ఇది. కింది వాటిని జతపరచమంటున్నాం. గ్రంథాలు ఇక్కడ రచయితలు ఇవ్వడం జరిగింది. ఏ కాతాంత్ర, ఇక్కడ గుణాఢ్యుడు, బృహత్ కథ, గద సత్తసాయి, సృహలేఖన. ఇక్కడ గ్రంథాలు, ఇక్కడ రచయితలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచమంటాడు. మనకు కథాంత్ర వచ్చేసి సర్వవర్మన్. బృహత్ కథ మనకు గుణాఢ్యుడు. గద సత్తసాయి వచ్చేసి మనకు హాలుడు.
సృహలేఖనం వచ్చేసి నాగార్జునుడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 9. విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, కన్నడ భాష. క్వశ్చన్ నంబర్ 10 వచ్చేసి కింది ఈక్షక పాలకులను కాలక్రమానుసారంగా అమర్చమంటుంది. ఫస్ట్ వశిష్ఠ పుత్ర శాంతులు ఫస్ట్ ఇది. సెకండ్ వచ్చేసి మనకు మదారిపుత్ర. థర్డ్ వచ్చేసి ఏవుల శాంతం. ఫోర్త్ వచ్చేసి రుద్ర పురుషోత్తత. మనకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, BACD. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి మనకు ఏరువాకను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందినది? గణపతి దేవుడు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 12 మనకు ఈ కింది వాటిలో ఏ చిహ్నము కాకతీయ వాస్తు శిల్ప కళలపై చిత్రించబడలేదు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, వరహ లాంఛనము. క్వశ్చన్ నంబర్ 13 వచ్చేసి గోల్కొండ రాజులు ఏ మత వర్గాన్ని అనుసరించారు? సియా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి కింద పేర్కొన్న కుతుబ్ షాహీల కాలం నాటి కవులను కాలక్రమానుసారంగా అమర్చమంటుంది. మనకు పొన్నెగంటి తెనగయ్య ఫస్ట్, సారంగు తుమ్మయ్య సెకండ్, క్షేత్రయ్య థర్డ్, కంచర్ల గోపన్న ఫోర్త్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, DBAC. క్వశ్చన్ నంబర్ 15 వచ్చేసి మనకు కింది వాటిలో దేనిని మొదట్లో జీలుఖానా అని పిలిచేవారు? చార్ కమాన్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ కింది ప్రకటనలను పరిగణించండి అంటున్నాడు. క్వశ్చన్ నంబర్ 16. ఏ వచ్చేసి పాలకూరి సోమనాథుడు బసవపురాణాన్ని రచించెను. బి వచ్చేసి మనకు రామేశ్వర పండితుడు గోలకి మఠంను స్థాపించెను. సి వచ్చేసి మనకు కాలముఖ శాఖ గురువు విశ్వేశ్వర శిష్యుడు. డి వచ్చేసి మనకు పురుషార్థసారంను శివదేవయ్య రచించెను. వీటిలలో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటాడు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, AD. పాలకూరి సోమనాథుడు బసవపురాణాన్ని రచించాడు. డి వచ్చేసి పురుషార్థసారంను శివదేవయ్య రచించాడు. ఏ మరియు డి మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నంబర్ 17 చూడండి. ఇక్కడ భవనములు వాటి యొక్క ప్రయోజనములు ఇచ్చి వాటితోటి జతపరచమంటాడు. ఏ జమాదార్ ఖానా,
జమదార్ ఖానా అంటే రాజు అలమర, రాజు యొక్క బీరువా. బి మనకు ఖర్జానా అని ఇచ్చాడు. ఖర్జానా అంటే రాజ వస్తువుల భండాగారం మరియు పరిశ్రమలు. లాల్ మహల్ రాజసేవకుల కోసం ఇల్లు. దరుస్ షిఫా సాధారణ ఆసుపత్రి, ప్రజా దవాఖానా. మనకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 మనకు వరంగల్ కోటకు సంబంధించి అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ కోటకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అంటారు. ఏ గణపతి దేవుడు వరంగల్లో రాతి కోటను నిర్మించాను. బి వచ్చేసి రుద్రమ్మదేవి మట్టి కోటను నిర్మించాను. సి వచ్చేసి కోట లోపల 4 హంస తోరణాలను నలుపు అగ్గిరాయి బసాలతో నిర్మించారు. డి వచ్చేసి ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కండలీకరణలు బ్రాకెట్లు కలవు. ఈ 4 స్టేట్మెంట్లో సరైన ప్రకటన అయితే ఎంచుకోమంటుంది. మనకు సరైన ప్రకటన వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి ఏ మనకు క్వశ్చన్ నెంబర్ 19 కింది ప్రకటనలను పరిగణించండి అంటాడు. నాయక బిరుదు మరియు నయంకర హక్కులను పొందిన మొదటి వెలమ పాలకుడు రేచర్ల రుద్రుడు. మనకు క్వశ్చన్ స్టేట్మెంట్ బి వచ్చేసి 2వ ప్రతాపరుద్రుని శత్రువులను అణిచివేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రసాదిత్యుడు కాకతీయ రాజస్థాపకాచార్య బిరుదును పొందాడు. ఇచ్చిన స్టేట్మెంట్లో సరైన సమాధానం 4, ఏ, బి 2 కావు. క్వశ్చన్ నెంబర్ 20 వచ్చేసి కింది ప్రకటనలను పరిగణించండి అంటుండు. మనకు ప్రకటన ఏ, ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెప్తారు. స్టేట్మెంట్ బి వచ్చేసి చార్మినార్ యొక్క వాస్తు శిల్పాలు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమనుల సైనిక స్థావరాల యొక్క ప్రణాళిక లేఅవుట్ కూడా అనుసరించారు. పై స్టేట్మెంట్లలో సరైనది ఏది అంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన స్టేట్మెంట్ 2 కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు క్వశ్చన్ నంబర్ 21 మొదటి సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అంటుంది. ప్రకటన ఏ, 1865లో మొదటి సాలార్ జంగ్ జిల్లాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టాను. స్టేట్మెంట్ బి, ఈ వ్యవస్థ కింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు. స్టేట్మెంట్ సి, జిల్లాలలో మహబూబ్ నగర్ పెద్దది. స్టేట్మెంట్ డి, తాలూక్దార్ లేదా కలెక్టర్ జిల్లాకి అధికారి. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు డి మాత్రమే సరైనవి. ఏ మరియు డి. క్వశ్చన్ నంబర్ 22 వచ్చేసి మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలను రూపకల్పన చేసినటువంటి మోన్సియర్ జాస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తుశిల్పి. బెల్జియం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 23 వచ్చేసి మనకు సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్కి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి అంటుంది. సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాల హైదరాబాద్లోని మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ. స్టేట్మెంట్ ఏ. స్టేట్మెంట్ బి, ఇది 1824లో ప్రారంభమైంది. స్టేట్మెంట్ సి, 1834 దీనిని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డు ఆధీనంలోకి తెచ్చారు. స్టేట్మెంట్ డి వచ్చేసి WH విల్కన్సన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డుకు మొట్టమొదటి డైరెక్టర్ అయ్యారు. 4 స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమంట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ
మరియు డి మాత్రమే సరైనది.